ఇప్పుడు మీరు చూస్తున్న కోడెలన్నీ మన వేములవాడ రాజన్న సన్నిధిలోకి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాయి ఈ కోడలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉన్న వేములవాడకు వచ్చాం. మన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరుడు మన శివుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువై ఉన్నాడు. తెలంగాణలో ఉన్న శివాలయాల్లో వేములవాడ రాజన్న దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ భారతదేశ నలుమూలల నుంచి కొన్ని కోట్ల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు. ముఖ్యంగా శివరాత్రి నాడైతే ఒక 4 నుండి 5 లక్షల పైనే భక్తులు వస్తారు. వందల మంది అర్చకులతో స్వామివారికి ఎన్నో రకాల పూజలు చేస్తారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా లేగలను ప్రదర్శన చేపిస్తారు. స్వామివారి చుట్టూ, ఆలయం చుట్టూ ఆ గిత్తలను ఏ విధంగా లేగదులను ప్రదర్శన చేపిస్తారో ఆ వీడియో కూడా మీకు వీలైనంత వరకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. వీలైనంత స్వామివారిని మనం బ్లాగ్ రూపంలో తీసి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరికి స్వామివారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ లేగదూడలు కట్టడానికి ప్రధాన కారణం సంతానం లేని వారు మన వేములవాడ రాజరాజేశ్వర సన్నిధికి వచ్చి లేగదూడలతో ఇట్లా గిత్తలను గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సంతానం కలుగుతాని ఎన్నో ఏళ్ల నుంచి ఒక సంస్కృతి, ఒక ఆనవాయితీ ఇక్కడ ఉంది. ఇక్కడ పుష్కరిణి, ఇక్కడ కళ్యాణ కట్ట, ఇక్కడి వాతావరణం మొత్తం మీకు వ్లాగ్ రూపంలో తీసి చూపడానికి ప్రయత్నం చేస్తాను. జై శివయ్య. ఫ్రెండ్స్, మా ప్రయాణం వచ్చేసి మహబూబాద్ డిస్టిక్ నుండి మేము బయలుదేరి వరంగల్, కరీంనగర్ మీదుగా మేము వేములవాడ చేరుకున్నాం. కరీంనగర్ నుంచి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వేములవాడ. మనం వేములవాడ వెళ్లే మార్గం మొత్తం ఎటు చూసినా పచ్చని ప్రకృతితో చాలా అందంగా ఉంటుంది ప్రయాణం. మాకు వేములవాడ చేరుకోవడానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. మేము మధ్యలో టిఫిన్స్ చేసుకుంటూ హాయిగా వెళ్ళాం వేములవాడకి. దేశం నలుమూలల నుంచి వచ్చే రాజన్న భక్తులకు రోడ్డు రవాణా వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది. రాజన్న సన్నిధికి ప్రతి జిల్లా కేంద్రం నుంచి వేములవాడకు హైవేలు ఉన్నాయి. వేములవాడ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చని ప్రకృతిని చూసుకుంటూ రాజన్న సన్నిధికి చేరుకునే మార్గం చాలా మంచి మెమొరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. వేములవాడలో కొలువై ఉన్న శివుణ్ణి భక్తులు రాజరాజేశ్వర స్వామిగా, రాజన్న స్వామిగా అని ముద్దుగా పిలుచుకుంటారు. వేములవాడ రాజన్న సన్నిధికి మా చిన్నతనం నుంచి మేము వస్తున్నాం. వేములవాడ రాజన్న సన్నిధిని హరిహర క్షేత్రం అని మరియు దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ కోడెలను కట్టే సాంప్రదాయం, అలాగే తలనీలాలు ఇచ్చే సాంప్రదాయం కూడా ఉంటుంది. మేము మా పిల్లలిద్దరికి తలనీలాలు ఇస్తామని అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఇప్పుడు మా పిల్లలకు తలనీలాలకు మేము కళ్యాణ కట్టకాడికి వెళ్తున్నాం. ముందుగా మా పెద్ద కూతురికి తలనీలాలు ఇచ్చి తర్వాత మా చిన్నదానికి కూడా తలనీలాలు ఇచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నాను. ధర్మగుండంలో భక్తులు స్నానం ఆచరించి స్వామి దర్శనానికి వెళ్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది వేములవాడ రాజన్న సన్నిధి వాతావరణం. ఇక్కడ కొత్తగా పెళ్లైన జంటలు కూడా పెళ్లైన అనంతరం స్వామివారికి వచ్చి స్వామివారి దీవెనలు తీసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు ఉంటాయి. ఈ కోనేరు చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. మనం వేములవాడ రాజన్న సన్నిధిలోనికి వెళ్లే ముందు గుడి ప్రాంగణం ముందు వేప చెట్టు, రావి చెట్టు ఉంటుంది. ఇలా వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉంటే అక్కడ లక్ష్మీదేవత కొలువై ఉంటుందని పురాణాల నుంచి చెప్పుకుంటూ ఉంటారు పెద్దలు. ఫ్రెండ్స్, మేము మా పిల్లలకు తలనీలాలు ఇచ్చే ప్రోగ్రాం కంప్లీట్ చేసుకొని మేము రాజన్న సన్నిధికి శివయ్య దర్శనానికి మేము గుడి లోపలికి వెళ్ళాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శివుని వాహనమైన గిత్తను వేములవాడ రాజన్న సన్నిధి చుట్టూ ప్రదక్షిణలు చేయించడం ఇక్కడ ఆనవాయితీ. ఇలా చేయించడం వల్ల వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా సంతానం లేని వారు వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చి గిత్తను స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయించడం వల్ల వారికి సంతానం కలుగుతుందని భక్తుల్లో భావన. అలాగే ఎంతో మంది ఉద్యోగ రీత్యా, వాళ్ళు అనుకున్న వ్యాపార రీత్యా వాళ్ళకి నచ్చిన ఏ మొక్కైనా మొక్కుకొని స్వామివారికి ఇలా జంట గిత్తలనైనా స్వామివారికి కోడెని కట్టే సంప్రదాయం చాలా సంవత్సరాల నుంచి మన వేములవాడ రాజన్న సన్నిధిలో ఉంది. ఈ హరిహర క్షేత్రం సన్నిధిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, అలాగే ఉమామహేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. అలాగే దర్గా కూడా ఈ ఆలయంలో ఉండడం మరో ప్రత్యేకత. గర్భగుడిలో ఉన్న శివుని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మూల విరాట్ కు కుడి పక్కన రాజరాజేశ్వరి అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అమ్మవారి తేజస్సు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మూల విరాట్ కు ఎడమ ప్రక్కన మనకు లక్ష్మీ గణపతి సిద్ధి వినాయకుడు మనకు దర్శనమిస్తాడు. ఇక్కడికి వచ్చే భక్తులు మహాశివుని దర్శనం తర్వాత గుడి వెనుక ప్రాంగణంలో ఉన్న మహిషాసుర మర్దిని ఆలయానికి వెళ్లి అమ్మవారి దీవెనలు కూడా తీసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి రూపం. శివరాత్రి సమయంలో రాజన్న సన్నిధికి సుమారు 4 లక్షల మంది పైగానే భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు. ఆ రోజు స్వామివారికి 100 మంది అర్చకులతో స్వామివారికి వైభవంగా పూజలు చేస్తారు. తెలంగాణలో ఉన్న శివాలయాల్లో మన వేములవాడ రాజన్న దేవాలయం అతిపెద్ద దేవాలయం. ఈ హరిహర క్షేత్రంను, ఈ శైవాలయంను ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించండి. ఇక్కడ ఎటువంటి కులమత భేదం లేకుండా దేశం నలుమూలల నుంచి రాజరాజేశ్వర స్వామి సన్నిధికి వచ్చి శివుని దీవెనలు తీసుకోవడం మరో ప్రత్యేకత. ఈ వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ వేములవాడ రాజన్న సన్నిధికి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి దీవెనలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చే భక్తులు రాజన్నకు వారి మొక్కులను చెల్లించుకొని ఒకరోజు వేములవాడలోనే నిద్ర తీసి మరుసటి రోజు బద్దిపోచమ్మ దేవాలయంకు వెళ్తారు. వడి బియ్యం, అమ్మవారికి చీరె, సారె వంటివి అమ్మవారికి
సమర్పిస్తారు. అలాగే కొంతమంది మొక్కులు మొక్కుకుంటారు. అమ్మవారికి కోళ్లను మేకలను అమ్మవారికి బలిగా ఇచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. అలాగే గర్భగుడి లోపల అమ్మవారికి కళ్ళు శాకం ఆరగింపుగా పోస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది బద్దిపోచమ్మ దేవాలయం. అలాగే వేములవాడలో వేద పాఠశాల, అలాగే భీమేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. భీమేశ్వర స్వామి ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎవరైనా శని దోషం ఉన్నవారు భీమేశ్వర స్వామి ఆలయం దర్శించి అక్కడ శని పూజ చేసుకొని శని నివారణ చేసుకోవడం ఆనవాయితీ. ఈ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శివలింగాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఈ భీమేశ్వర ఆలయం అత్యంత పురాతనమైన శివుని ఆలయం. అలాగే భీమేశ్వర స్వామి ఆలయంలో హనుమంతుని టెంపుల్ ఎదురుగా పెద్ద రావి చెట్టు ఉంటుంది. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ రావి చెట్టు ఈ ఆలయంలో ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం. అలాగే భీమేశ్వర స్వామి ఆలయం ముందు భాగంలో గండ దీపం కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చి వేములవాడ స్వామి యొక్క దీవెనలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఫ్రెండ్స్ నేను తీసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర వ్లాగ్స్.